అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. నవగ్రహాలలో పేరు వింటేనే అందరూ వణికిపోయే ఒకే ఒక్క గ్రహం శని. కాని ఆయన నిజంగా భయపడాల్సిన దేవుడా, లేక ఒక అద్భుతమైన న్యాయదేవుడా? ఈరోజు ఆ అపోహల వెనుక దాగి ఉన్న అస్సలైన కథను మనం డీమిస్టిఫై చేద్దాం. సాధారణంగా ఏలనాటి శని లేదా అర్ధాష్టమి శని అనగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కదా. అసలా పేరు వింటేనే అంత తీవ్రమైన భయం ఎందుకు? ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, మనం పరిశీలిస్తున్న ఈ మూల గ్రంథాలు ఒక ఆసక్తికరమైన జన్మ రహస్యాన్ని బయటపెడుతున్నాయి. ఆ కథ వింటే శని భగవానుడి పట్లున్న ఈ భయమంతా మాయమైపోయి ఒక కొత్త కోణం మనకర్థమవుతుంది. అసలు విషయమేమిటంటే, ఆయన ఎవరినీ కక్షకట్టి క్రూరంగా శిక్షించే దేవుడు కానే కాదు. మన గత కర్మల ఆధారంగా ఎవరికి ఏది దక్కాలో అది ఖచ్చితంగా ఇచ్చే ఒక నిష్పాక్షికమైన దైవిక న్యాయమూర్తి ఆయన. ఈ సత్యాన్ని, ఆయన అసలైన డ్యూటీని మనం అర్థం చేసుకుంటే శనిదేవుని పట్ల మనకున్న పర్సెప్షన్ పూర్తిగా మారిపోతుంది. మరి అసలు ఆయన జననం ఎలా జరిగింది? కాంతికి నీడకు మధ్య జరిగిన ఒక అద్భుతమైన పోరాటం ఈ జననానికి ఎలా దారి తీసిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది. సూర్యదేవుని ప్రచండమైన వేడిని భరించలేక ఆయన మొదటి భార్య సంజ్ఞాదేవి తన నీడను అంటే ఛాయను అక్కడ ఉంచి వెళ్ళిపోతుంది. సూర్యుని తేజస్సు నుంచి పారిపోయిన సంజ్ఞాదేవికి ఆయన వద్దే ఉండిపోయి ఎంతో భక్తితో కఠినమైన తపస్సు ఆచరించిన ఛాయకు మధ్య ఉన్న వ్యత్యాసం ఈ కథకు అసలైన పునాది. ఇక్కడ ఈ క్రమాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గర్భవతిగా ఉన్న ఛాయ చేసిన ఆ కఠినమైన తపస్సు, ఆ మండుతున్న సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల ఒక నల్లటి వర్ణంలో ఉన్న శిశువు జన్మించడం, ఇవన్నీ ఎంత వేగంగా జరిగాయో ఆలోచించండి. ఇదంతా ఒక విశ్వాన్ని మార్చేసే అద్భుతమైన కాస్మిక్ ఈవెంట్కు ఎలా దారితీసిందో ఈ సంఘటనలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. కాని శిశువు జన్మించగానే సూర్యదేవుడు అహంకారంతో, తీవ్రమైన అనుమానంతో ఛాయను ఘోరంగా అవమానిస్తాడు. ఈ బిడ్డ నావాడు కాదు, నువ్వు నన్ను మోసం చేశావు అని నిందిస్తాడు. సరిగ్గా ఈ ఘోరమైన అన్యాయమే ఆ పసికందులో నిద్రాణమై ఉన్న అపారమైన శక్తిని ఒక్కసారిగా మేల్కొల్పింది. తన తల్లికి జరిగిన అవమానం ఆ నవజాత శిశువును ఉగ్రరూపంగా మార్చేసింది. ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే, తన తల్లి కన్నీరు చూసి తట్టుకోలేక ఆ పసికందు కళ్ళు తెరిచి తీవ్రమైన కోపంతో సూర్యుడిని చూస్తాడు. అంతే, ఆ చూపు పడగానే ఆ మహా తేజస్వి అయిన సూర్యదేవుని శరీరం పూర్తిగా నల్లబడిపోయింది. ఆయన రథం అక్కడికక్కడే ఆగిపోయింది. సమస్త సృష్టి అమాంతం అంధకారంలో కూరుకుపోయింది. ఒక పసికందు చూపు విశ్వం యొక్క వెలుగును ఎలా హరించిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భయంకరమైన పరిస్థితిని చక్కదిద్దడానికి ఇక సాక్షాత్తు ఆ పరమశివుడే రంగంలోకి దిగాల్సొచ్చింది. శివుడు స్వయంగా సూర్యుని వద్దకు వచ్చి ఛాయా పవిత్రతను వివరిస్తాడు. ఆమె చేసిన తపస్సు వల్లే ఈ బిడ్డ వర్ణం అలా మారింది. ఇతడు నీ పుత్రుడే, లోకంలో న్యాయదేవతగా ప్రసిద్ధి చెందుతాడు అని ఆ శిశువు యొక్క గొప్ప విధిని, శక్తిని పరమశివుడు ప్రకటిస్తాడు. అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ అద్భుతమైన దేవుడు సాటిలేని అపార శక్తితో శనీశ్వరుడు అనే అత్యున్నత బిరుదును ఎలా సాధించాడో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడొక అద్భుతమైన ఫ్యాక్టుంది. నవగ్రహాలలో ఏ గ్రహానికి లేని ఒక ప్రత్యేకత శనికి మాత్రమే ఉంది. పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి ఆయన స్వయంగా ఇచ్చే ఈశ్వర అనే బిరుదును పొందాడు. అంటే నవగ్రహాలలో ఆ శివుని పేరును పంచుకున్న ఏకైక దేవుడు శనీశ్వరుడు మాత్రమే. ఆయన అపారమైన శక్తికి, నిరంతర పట్టుదలకు దక్కిన ఎంత గొప్ప గౌరవమిది! ఆయన శక్తి సామర్థ్యాల గురించి చెప్పే ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. అవి వింటే ఆశ్చర్యం కలగక మానదు. స్వయంగా ఆ శివుడినే తన ప్రభావంతో పీడించి తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో ఒక రావిచెట్టు తొరలో దిక్కులేనివాడిలా శివుడు దాక్కునేలా చేశాడు మన శనీశ్వరుడు. అలాగే రామకార్యంలో ఉన్న హనుమంతుడితో జరిగిన ఆసక్తికరమైన ఘట్టం, అయ్యప్పస్వామితో జరిగిన పవిత్రమైన ఒప్పందం, ఇవన్నీ ఆయన అపారమైన లీలలకు నిదర్శనాలు. 7:30 ఈ నంబర్ వింటేనే అందరికీ వణుకు కదా. కాని ఇక్కడొక సరదా ఘట్టముంది. శనీశ్వరుడు హనుమంతుణ్ణి 7:30 సంవత్సరాలు పీడిస్తానని చెప్పగా రామకార్యంలో ఉన్న హనుమంతుడు దాన్ని ఏకంగా కొన్ని క్షణాలకు బేరవాడి తగ్గిస్తాడు. అంతేకాదు, సముద్రంపై వారధి కడుతూ తన తలపై భారీ బండరాళ్లు పెట్టుకోవడంతో ఆ బరువును తట్టుకోలేక శని భయపడి కిందకు దూకేస్తాడు. అంటే అచంచలమైన భక్తి ముందు గ్రహాల ప్రభావం కూడా తలవంచాల్సిందే అని ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. అలాగే
అయ్యప్ప భక్తులు నల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడే ఒక అద్భుతమైన దైవిక ఒప్పందం జరిగింది. 41 రోజులపాటు కఠిన దీక్షలో ఉండే అయ్యప్ప భక్తులను తాను ఏమాత్రం పీడించనని శనీశ్వరుడు అయ్యప్పకు మాట ఇస్తాడు. ఆ అభయానికి ప్రతీకగా స్వామి భక్తులందరూ శనికి అత్యంత ఇష్టమైన నలుపురంగు దుస్తులను ధరిస్తారు. ఎంత అద్భుతమైన సంప్రదాయం కదా ఇది! ఎన్ని విషయాలు తెలుసుకున్న తరువాత ఇక మనం తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం, స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, శని త్రయోదశికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈ సోర్స్ మెటీరియల్స్లో శని త్రయోదశి నాడు చేయవలసిన ఆచారాలను చాలా స్పష్టంగా వివరించారు. సూర్యోదయానికి ముందే నిద్రలేవటం, శుచిగా తలస్నానం చేయటం, నల్ల నువ్వులు మరియు నూనెతో స్వామికి భక్తితో అభిషేకం చేయటం, అలాగే ఆయనకు ప్రీతిపాత్రమైన శంకుపూలతో పూజించటం. ఇలా చేయడం ద్వారా ఆస్ట్రలాజికల్ దోషాలను, ఏలినాటి శని ప్రభావాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని మూలాలు చెబుతున్నాయి. చివరగా ఈ విశ్లేషణను ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. జీవితంలో వచ్చే కష్టాలు నిజంగా ఒక క్రూరమైన శిక్షలా, లేక కర్మల త్రాసును బ్యాలెన్స్ చేయడానికి మన ఆత్మకు నేర్పించే ఒక లోతైన పాఠమా? గ్రహాల వల్ల వచ్చే కష్టాలు మనం పారిపోవాల్సిన శాపాలు కాకపోవచ్చు. మన ఆత్మ అంతిమ ప్రయాణానికి అవి అత్యంత అవసరమైన న్యాయ ప్రమాణాలు కావచ్చు. ఈ అద్భుతమైన దైవిక న్యాయం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరముంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.